అందరికీ నమస్తే అండి. ఈరోజు ఇంకొక టాపిక్తో మీ ముందుకు రాబోతున్నాను. అది హేళన పాపమే. కొంతమంది తమకు నచ్చని వారిని, తమ అభిప్రాయాలతో ఏకీభవించని వారిని అకారణంగా దూషిస్తూ, ఎగతాళి చేస్తూ ఆనందిస్తారు. కానీ అది నిజమైన సంతోషం కాదు, తాత్కాలికమైన వికృత ఆనందం. దీనికి సంబంధించింది ఒక చిన్న కథ. సూరసేన దేశానికి రాజు చిత్రకేతు. ఒక సందర్భంలో నారదుడి ఉపదేశం మేరకు అతను ఆహారం మాని సమాధిలో నియమంగా ఉంటూ నారాయణ రూపమైన విద్యను ఆరాధించాడు. ఫలితంగా అతడికి రత్నఖచితమైన దివ్య విమానం లభించింది. దాంట్లో ముల్లోకాలు తిరగసాగాడు. కృష్ణార్పితమైన మనస్సుతో చిత్రకేతు ఎప్పుడూ గోవిందనామాల్ని ఉచ్చరించేవాడు. ఎల్లప్పుడూ పద్మాక్షుణ్ణి పొగుడుతూ, సేవిస్తూ, కీర్తిస్తూ పరమానందం పొందే అతడు ఒకరోజు కైలాసానికి వెళ్ళాడు. బ్రహ్మ, ఇతర దేవతల సమక్షంలో ఆ వెండి కొండ మీద సన్నిహితంగా కూర్చున్న శివపార్వతులను చూస్తూ పకపక నవ్వాడు. అంతటితో ఆగక పార్వతీదేవి వింటుండగా లోకానికి గురువైన శివుడు ధర్మసభలో భార్యను పామరుడిలా లాలిస్తున్నాడని అన్నాడు. తాను ఇంద్రియాలను జయించిన వాణ్ణి అన్న అహంకారంతో సత్వరజస్తమోగుణాలకు అతీతుడైన పరమేశ్వరుణ్ణి ఆక్షేపించాడు. చిత్రకేతు మాటలకు శంకరుడు ఏమీ అనకపోయినా భవాని మాత్రం మౌనంగా ఉండలేకపోయింది. సకల శుభాలకు మూలమై సాధువులు సేవింపదగిన శ్రీహరి పాదపద్మాలను ఆశ్రయించటానికి ఇతడు ఏమాత్రం అర్హుడు కాడు. పాపాలను సంహరించేవాడు, దయ కురిపిస్తూ లోకాలను ధన్యాత్ములుగా చేసే ఈశ్వరుణ్ణి నిందించిన పాపాత్ముడు దండింపదగినవాడు అని చిత్రకేతుణ్ణి రాక్షస జాతిలో పుట్టమని శపించింది. చిత్రకేతు తన తప్పు గ్రహించి వెంటనే విమానం దిగి దేవికి సాష్టాంగపడ్డాడు. తాను చేసిన పనికి సిగ్గుపడుతున్నానని ప్రకటించి శాంతంగా శాపాన్ని శిరసావహించాడు. అహంకారంతో మహాత్ములను అవమానించేవారు శిక్షార్హులని ఈ భాగవత కథ చెబుతోంది. ఆవేశం తగ్గి ఆలోచన మొదలయ్యేసరికి జరగకూడని నష్టం జరిగిపోతుంది. పరువు ప్రతిష్టలు మంటగలుస్తాయి. ఆవేశపరుల్లో యుక్తాయుక్త విచక్షణ నశిస్తుంది. ఇతరులను నిష్కారణంగా అవమానించటం, ఆత్మీయులను అనుమానించటం, అవలక్షణాలని తెలుసుకున్నవాడే వివేకి. వృద్ధుల అసక్తతను చూసి హేళన చేసే యువకులు తాము కూడా కాలగమనంలో అదే స్థితికి చేరుకుంటామని గ్రహించాలి. పెద్దలను అవమానించేవారు అపవిత్రులని, గర్వానికి, లోభానికి వసులై గౌరవింపదగిన వారిని పరిహసించేవారు నరకానికి వెళ్తారని మహాభారతం చెబుతుంది. స్త్రీలు అత్యంత సౌభాగ్యశాలినులు, ఇంటికి శోభ కలిగించేవారని విదురుడు చెప్పాడు. స్త్రీలందరూ జగన్మాత అంశలే కాబట్టి వారిని తల్లుల మాదిరి భావించాలన్నారు శ్రీరామకృష్ణ పరమహంస. అటువంటి స్త్రీలపై నిందలు వేసి హేళన చేసేవారు తప్పక శిక్షార్హులే. శ్రీహరిని స్తుతించే నాలుకే సార్థకమైన నాలుక అని బోధించింది భాగవతం. సదా సద్భావనలతో అందరినీ ప్రేమతో పలకరించగలిగిన వారు అజాత శత్రువులై సంఘంలో గౌరవాన్ని పొందుతారు, మనశ్శాంతితో మనుగడ సాగించగలుగుతారు.